అసలు ఎప్పుడు వినని ఒక వార్త, కరణం బలరామకృష్ణమూర్తి గారి అబ్బాయి ఈ రేషన్ బియ్యం మాఫియాకి సపోర్ట్ చేస్తున్నారు అద్దంకిలో. మీ దృష్టికి వచ్చింది అసలు ఇది? ఏమో మాఫియాలు చేయాల్సిన కర్మ మాకు పట్టలేదు, సపోర్ట్ చేయాల్సిన పని పట్టలేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఉన్నవాళ్ళని ప్రతి వాళ్ళని పొజిషన్లో ఉన్న మంత్రుల మీద విధంగా పడుతున్నారు. అదేవిధంగా ప్రామినెంట్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద అదేవిధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొన్ని విషయాలు ఎట్టుంటాయి, క్యాడరు ఎక్కడో చోట వాడు పనులు చేసుకుంటుంటారు. ఉదాహరణకి ఏదో ఒకటి రోడ్లనో పాడునో ఇతరత్ర ఏం చేసుకుంటుంటారు. అంత మాత్రాన అవి వీళ్ళకి కట్టాల్సిన పని లేదుగా. వాడు ఏదో ఒక వ్యాపకంలో వెళ్తుంటారు. 5 lakhs వరకు దానికి మనం నామినేషన్ మీద ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా ఇచ్చిన జీవో స్పష్టంగా కార్యకర్తలందరూ కూడా నష్టపోయి ఉన్నారు. పనులు కూడా తొందరగా తెములుతాయని చెప్పని కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు జీవోల్లో. దాని ప్రకారం ఎవడో చేసుకుంటుంటాడు. చేసినంత మాత్రాన అన్నీ వాళ్ళకి కట్టాల్సిన అవసరం లేదు. అది దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళు ఆరోపణలు చేయటం. అది ఇప్పుడు వివిధ వ్యాపారాల్లో ఉంటారు వాళ్ళు. అంటే మావాడికి వీటిలో ఇది కావాల్సిన అవసరం లేదు. అంటే ఎప్పుడు నేను కూడా ఎప్పుడు కరణం బలరామకృష్ణమూర్తి గారి ఎంటైర్ పొలిటికల్ కెరీర్లో కూడా ఎప్పుడు అవినీతికి సంబంధించినటువంటివి నేను ఎక్కడ ఏదంటే చూపించండి ఒకటి వినలేదనే చెప్తున్నాను నేను. ఒక్కటే. బట్ ఈ మధ్య ఎంత నాకు బద్ద శత్రువులుగా ఉన్నాను కానీ అపోజిషన్ పార్టీలోని ఈవెన్ వైకాపా అనుకో, లేకపోతే ఇంకో పార్టీ అనుకో, కాంగ్రెస్ వాళ్ళు అనుకో, కమ్యూనిస్టులు అనుకో, ఎవరినన్ను అడగండి. నేను ఏదైనా 10 మందికి ఉపయోగపడేవాళ్ళే తప్ప నేను ఎప్పుడు వాళ్ళ నుంచి ఇది. ఎలక్షన్లు అంటావా, ఎలక్షన్లో నీకు ఎవడో కూడా ఆ టైంలో సాయం చేస్తుంటే నచ్చిపోతుంటాయి ఎలక్షన్. ఆ లెక్కను చూస్తే పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాడి నుంచి కింద దాకా నువ్వు ఆ లైన్లో మేము అందరినీ ఆనెస్ట్ అని చెప్పాలని చెప్పలేవు ఎవరిని కూడా. లెక్కలు తీసావనుకోండి నీకు ఈ రిపోర్ట్లు ఇవన్నీ నీకు వీడు పెట్టిన కండిషన్స్ వల్ల వీళ్ళని తయారు చేస్తున్నారు. ఆడిటర్ దగ్గర పెడతారు, వాళ్ళు ఏదో పెడతారు, వీళ్ళు సంతకం పెడతారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్త శకం బిగినైంది. నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీని ఒక లైన్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. అంటే ఎవరొకరు అతను నాకు సంబంధించినంత వరకు నాకు తెలిసిన ఇది ఏంటంటే పని చేద్దామనే తాపత్రం ఉంది అతనికి. వయసులో చిన్నోడైనా అయితే ఈ జిమ్మిక్స్ వీళ్ళు చేసే ఇవన్నీ కూడా ఇంకొద్దిగా వంట పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యర్థులు ఇప్పుడు వాళ్ళు ఎవరు తెచ్చారు, దానివల్ల మన పార్టీలో ఎట్లా నష్టం జరుగుతుందనేది కూడా దాన్ని కాస్త లోతుకు పోవాల్సిన విషయం ఉంది. దాన్ని 10 మందితో డిస్కస్ చేసినప్పుడు వస్తాయి. ఎవడు వర్షం వాడు చెప్పినా ఎవడు కాడు నేనేం తప్పు చేయాలి అవతల తప్పని చెప్పారు అనుకుందాం. వాస్తవం ఏంటి అనేది కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి. దానికి ఒక మెకానిజం ఉండాలి. ఆ మెకానిజం అంటే నేను ఇంకా ఆ ఏజ్ గ్రూప్ వరకు నేను అంతవరకు పోయి నేను ఆలోచన చేయలేదు. పని చేస్తాము, మంచి పేరు తెచ్చుకుందాం అనే తాపత్రం మటుకు ఉంది. అంతవరకు నేను చెప్పగలను. నేను కరణం బలరామకృష్ణమూర్తిని ఐ డ్రీమ్స్ వీళ్ళు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు, అదేవిధంగా ప్రజలతోటి సన్నిహిత సంబంధాలు నెలకొల్పేదానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, డెవలప్మెంట్ ఇష్యూలో కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్లో షేర్ చేసుకున్నందుకు ప్రత్యేకంగా ఐ డ్రీమ్ మీడియాకి దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.